వాయుగుండం ప్రభావంతో విశాఖలో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఇప్పటికే రోడ్ల మీద పడిన చెట్లను తొలగించామని, వాహన రాకపోకలకు అంతరాయం లేకుండా జీవీఎంసీ సిబ్బంది చర్యలు చేపట్టారు. నగరంలో పలు చోట్ల విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. మళ్లీ భారీ వర్షాలు కురిసినా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాము అంటున్న జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గేతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. విశాఖ నగరంలో నిన్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో చాలా చోట్ల చెట్లు కూలడం, కొన్ని చోట్ల స్తంభాలు కూలాయి. సో నగరంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్రమత్తమైన పండుగ రోజు అయినప్పుడు కూడా అప్రమత్తమైనటువంటి జీవీఎం సిబ్బంది ఎప్పటికప్పుడు చేయడంతో పాటుగా నిన్న అత్యవసరంగా జైపూర్లో ఉన్నప్పుడు కూడా అత్యవసరంగా రావడం, నిన్న నైట్ అంతా కూడా మానిటరింగ్ చేశారు. ప్రస్తుతం మనం ఇప్పుడు ఆల్రెడీ నిన్న తుఫాన్ ఏదైతే తీవ్ర వాయుగుండం ప్రభావంతో చాలా చోట్ల చెట్లు అయిపోయి ఎంత మేర క్లియర్ చేసాం, ఇంకా ఎంత ఉంది? టోటల్ మనకి నిన్న ఈ థండర్ స్టార్మ్ వల్ల ఇంకా గాలి స్పీడ్ ఎక్కువ ఉన్న వల్ల చెట్టు చాలా పడిపోయింది. సో టోటల్ మనకి ఐడెంటిఫై చేసిన 80 లొకేషన్స్ మేము ఐడెంటిఫై చేసాము. దానిలో రకరకాల ఛానల్స్ ద్వారా మాకు కంప్లైంట్స్ వచ్చినాయి. సిఓసీలో కూడా చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ, పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి కానీ, ఇంకా పైనుంచి అధికారుల నుంచి కూడా చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది. సో 80 లొకేషన్స్ దాదాపు 150 పైన చెట్టు పార్ట్లీ సగం కానీ పూర్తిగా కానీ పడిపోయింది. అదేవిధంగా 2 చోట్లలో ఎలక్ట్రిక్ పోల్స్ కూడా పడిపోయింది. సో ఈ విషయంలో ఇమీడియట్గా గుర్తుపెట్టుకొని జోన్స్ వారీగా టీమ్స్ ఫామ్ చేశాము. జోనల్ కమిషన్ ఆధ్వర్యంలో హార్టికల్చర్ వింగ్, అదేవిధంగా మెకానికల్ పబ్లిక్ హెల్త్ ద్వారా కూడా ఎస్పెషల్గా ఒక డ్రైవ్ పెట్టుకొని అక్కడ ఉన్న చైన్ షోస్ కానీ, పవర్ షోస్ కానీ, అదేవిధంగా జేసీబీ స్టెప్పర్ పెట్టుకొని తొందరగా ఈ క్లియర్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. నిన్న నైట్ వరకు ఆల్మోస్ట్ 80 లొకేషన్స్లో 62 లొకేషన్స్ క్లియర్ అయినాయి. ఈరోజు మార్నింగ్ వరకు ఇంకా 10 లొకేషన్స్ క్లియర్ అయినాయి. ఇంకా 7 to 8 లొకేషన్స్ మిగిలిపోయింది. ట్రాఫిక్ అంతా కూడా నిన్న నైట్ క్లియర్ చేసాము. ట్రాఫిక్ ఎక్కడైనా ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేసాము. కొన్ని హౌసెస్లో కూడా, కొన్ని షాప్స్లో కూడా చెట్టు అన్నీ పడిపోయినాయి. అది కూడా అన్నీ క్లియర్ చేయడం జరిగింది. సో బై టుడే ఈవినింగ్ వీ విల్ కంప్లీట్ ద శానిటేషన్ వర్క్ ఆల్సో. ఎందుకంటే చెట్టు తీసినాక దానికి లిఫ్ట్ కూడా చేయాలి. అంతా కూడా ఇంప్రూవ్ చేస్తాము. ఎస్పెషల్గా డ్రైవ్ పెట్టుకొని ఆ శానిటేషన్ కూడా సెపరేట్గా పెడుతున్నాము. అదే కాకుండా ఎలక్ట్రిక్ పోల్స్ కూడా 2 పడిపోయినాయి. ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయిన వల్ల అక్కడ స్ట్రీట్ లైట్ కూడా ఇబ్బంది వచ్చింది, ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేయాల్సి వచ్చింది కాబట్టి. సో అది కూడా నైట్లో రీస్టోర్ చేసాము. సో నిన్న నైట్ వరకు అదే ఆల్మోస్ట్ 80 to 90% మేము కవర్ చేయగలిగాము. ఇప్పుడు ఫ్యూచర్గా కూడా, ఎందుకంటే వర్ష వస్తుంది కాబట్టి, సైక్లోనిక్ వార్నింగ్ ఉన్నాయి కాబట్టి దానికి పర్మనెంట్గా సొల్యూషన్ ప్లాన్ చేస్తున్నాము. ఇంకా చైన్సా మషీన్స్ ఇంకా మన దగ్గర టోటల్ 10 to 15 మషీన్స్ ఉన్నాయి. అడిషనల్గా 10 చైన్సా మషీన్స్ కూడా జోన్స్కి ఒక 2-3 ఇస్తూ అది కూడా ర్యాంపప్ చేస్తున్నాము. ఒక సెపరేట్గా హార్టికల్చర్ వింగ్నే కూడా దాంట్లో మెయిన్ పవర్ కూడా పెంచమని మేము నెక్స్ట్ 1 వీక్లో చర్యలు తీసుకుంటాము. సో ఖచ్చితంగా ఈ 50 రోజుల్లో మనకి పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా వస్తుంది. సో అట్లాంటివి సమస్య లేకుండా ఒక స్మూత్గా మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కూడా స్మూత్గా జరిగేలాగా మేము ఎన్షూర్ చేస్తున్నాము. ఇప్పుడు ఈరోజు ఇక్కడ సాగర్ నగర్ బీచ్కి రావడం జరిగింది. డ్రైన్ చూసుకోవడం జరిగింది. నాతో పాటు సి గారు, తర్వాత సిఎంహెచ్ గారు కూడా ఉన్నారు. ఈ బీచ్ రోడ్లో కొన్ని డ్రైన్స్ మనకి ఓపెన్ అవుతున్నాయి. లాసన్స్ బే కానీ, ఆర్కే బీచ్ కానీ, సాగర్ నగర్ కానీ. ఆ డ్రైన్ సంబంధించి పర్మనెంట్గా ఎస్టీపీ ఒక ఎక్స్ట్రా అప్పుగర్లో కట్టేసి ఒక 25 MLD అన్ని డ్రైన్స్ని దాంట్లో డైవర్ట్ చేయడానికి ఆల్రెడీ మనకి హెమ్ మోడల్లో స్టేట్ లెవెల్లో టెండర్ పిలవడం జరుగుతుంది. అది ఆల్రెడీ అండర్ ప్రోగ్రెస్. ఇక్కడ లోకల్ లెవెల్లో సొల్యూషన్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాము. దానిలో పంప్ హౌస్కి కెపాసిటీ పెంచడం, డీసిల్టేషన్ చేయడం, మెకానికల్ స్క్రీన్స్ పెట్టడం, ఇదంతా కూడా చర్యలు తీసుకుంటాము. ఇందాక ఇక్కడ లోకల్ సీనియర్ సిటిజన్స్తో కూడా డిస్కషన్ అయింది. వాళ్ళు కూడా ఒక సమస్య చెప్తున్నారు. ఇక్కడ ఇచ్చిన దీనివల్ల చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది. సో దానికి సొల్యూషన్ కూడా వర్కౌట్ చేస్తున్నాము. సిటీ అంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లియర్ చేస్తామని చెప్పి కమిషనర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్ నాయుడు.